స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయంలోకి ముఖ్యంగా 38వ శ్లోకంలోకి వెళ్దాం. నమస్కారం. మన జ్ఞానాన్ని కామం అంటే తీవ్రమైన కోరిక అంటారు కదా, అది ఎలా కప్పేస్తుందో ఈ శ్లోకం చెప్తుంది. ఇవాళ మనం ఈ శ్లోకంలోని పోలికల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కాస్త విడమరచి చూద్దాం. తప్పకుండా. ఈ శ్లోకం ధూమేనావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్థ తథా తేనేదమావృతం అని చెప్తుంది కదా. అంటే పొగతో నిప్పు, దుమ్ముతో అద్దం, మావితో గర్భంలోని పిండం ఎలా కప్పబడి ఉంటాయో అలాగే కామం చేత మన జ్ఞానం, మన చైతన్యం కప్పబడి ఉంటుందని అర్థం. ఈ మూడు పోలికలు చాలా ఆసక్తికరమైనవి. కామం ప్రభావం ఎలా వివిధ రకాలుగా ఉంటుందో చెబుతాయి. అవును, చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మొదటి పోలిక తీసుకుందాం. అగ్ని పొగచే కప్పబడుట అంటే దీని అర్థం ఏంటంటారు? జ్ఞానాన్ని జస్ట్ అలా దాచిపెడుతుందా, లేక దాని స్వభావాన్నే మార్చేస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ చూడండి, అగ్ని సహజంగా ఎలా ఉంటుంది? ప్రకాశవంతంగా, స్వచ్ఛంగా. అది మన జ్ఞానానికి, స్పష్టమైన చైతన్యానికి గుర్తు. పొగ వచ్చి దాన్ని కప్పినప్పుడు దాని వెలుతురు తగ్గుతుంది కదా, స్పష్టత పోతుంది. కానీ అగ్ని ఆరిపోదు. తాత్కాలికంగా దాని ప్రభావం తగ్గుతుందంతే. ఓ. అలాగే కామం కూడా మన జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేయదు, కాని దాని స్పష్టతను, ఆ తేజస్సును కొంచెంసేపు మసకబారుస్తుంది. ఉదాహరణకి, మనకి బాగా కోపం వచ్చినప్పుడు ఒక క్షణం విచక్షణ కోల్పోతాం కదా, అలా అన్నమాట. నిజమే. పొగ వెళ్ళిపోగానే నిప్పు మళ్ళీ ఎలా ప్రకాశిస్తుందో అలాగే కామాన్ని అదుపు చేస్తే జ్ఞానం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మొదటి స్థాయి కప్పడం. అర్థమైంది. అంటే ఇది ఒక రకమైన తాత్కాలిక మసక అనుకోవచ్చు. సరే, మరి రెండో పోలిక, అద్దం దుమ్ముచే కప్పబడుట. పొగతో పోలిస్తే దీని ప్రభావం వేరేలా ఉంటుందా? ఇది వక్రీకరణ లాంటిదా? ఖచ్చితంగా అవును. అద్దమేం చేస్తుంది? ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. మన మనస్సు వాస్తవాన్ని గ్రహించే తీరులాంటిదది. ఇప్పుడు ఆ అద్దం మీద దుమ్ము పడితే ఏమవుతుంది? సరిగ్గా కనపడదు. సరిగ్గా కనపడకపోవడమే కాదు, ఆ కనిపించేది కూడా అస్పష్టంగా, కొంచెం వంకరటింకరగా కనిపిస్తుంది. అవును, అవును. అంటే కామం మన మనసు మీద దుమ్ములా పేరుకుపోతే అది మనల్ని నిజాన్ని సరిగ్గా చూడనివ్వదు, మన అవగాహనను వక్రీకరిస్తుంది. మన ఇష్టాలు అయిష్టాల వల్ల విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటాం చూడండి, అలాంటిది. అయితే మంచి విషయం ఏంటంటే అద్దం మీద దుమ్మును కష్టపడి తుడవగలం కదా. అవును. అలాగే సాధన ద్వారా, ప్రయత్నం ద్వారా ఈ కామమనే దుమ్మును కూడా తొలగించవచ్చు. మనస్సు మళ్ళీ స్పష్టంగా మారుతుంది. ఇది పొగ కంటే కొంచెం ఎక్కువ శ్రమతో కూడుకున్నది, రెండో స్థాయి ఆవరణ. అంటే ఇది కేవలం దాచడం కాదు, ఉన్నదాన్ని వక్రీకరించడం కూడా. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మూడవది, మావిచే గర్భం కప్పబడుట. ఇది వింటుంటేనే ఇంకా లోతైన అడ్డంకిలా అనిపిస్తోంది. అవును, ఇది అత్యంత లోతైన స్థాయిని సూచిస్తుంది. గర్భంలో పిండం ఎలా ఉంటుంది? మావిచేత పూర్తిగా, చాలా సహజంగా కప్పబడి ఉంటుంది. నిజానికి అది పిండాన్ని రక్షిస్తుంది కూడా. కాని అదే సమయంలో బయటి ప్రపంచంతో దానికి నేరుగా సంబంధం ఉండదు. నిజమే. ఈ పోలిక కామం మన చేతనను ఎంత లోతుగా, ఎంత సమూలంగా కప్పేయగలదో చెప్తుంది. ఇది మన నిజ స్వరూపాన్ని, అంటే మన ఆధ్యాత్మిక స్వభావాన్ని, ఉన్నతమైన సత్యాలను అర్థం చేసుకోకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. ఇది పైపైన ఉండే దుమ్ములాంటిది కాదు, జీవి స్వభావంలోనే లోతుగా పాతుకుపోయినట్లు, మనల్ని ఈ భౌతిక కోరికలకు బంధించే ఒక బలమైన కవచం లాంటిదన్నమాట. అబ్బో. ఈ మావిలాంటి అడ్డును ఛేదించుకుని బయటకు రావాలంటే నిరంతర సాధన, తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయత్నం అవసరం. ఇది చాలా లోతైన బంధం. అంటే దీన్ని బట్టి చూస్తే కామం అనేది ఒకే రకమైన అడ్డంకి కాదనమాట. అది మన జ్ఞానాన్ని వేర్వేరు స్థాయిల్లో ప్రభావితం చేసే ఒక స్పెక్ట్రం లాంటిదని చెప్పవచ్చా? పొగలా కొంచెం మస్కబారడం దగ్గర నుంచి దుమ్ములా వక్రీకరించడం, ఆ పైన మావిలా పూర్తిగా కప్పేయడం వరకు. కొన్నిసార్లు మన స్పష్టతకు అది తాత్కాలిక అడ్డంకి కావచ్చు, పొగలాగా. మరికొన్నిసార్లు మన గ్రహణ శక్తిని వక్రీకరించే మాలిన్యం కావచ్చు, దుమ్ములాగా. ఇంకొన్నిసార్లు మనల్నసలు సత్యదర్శనానికే పూర్తిగా దూరం చేసే లోతైన బంధనం కావచ్చు, మావిలాగా. ఈ తేడాలు గుర్తించడం చాలా ముఖ్యం. వావ్! అద్భుతమైన విశ్లేషణ ఇది. సరే, ముగింపుగా ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ శ్లోకం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే తీవ్రమైన కోరిక అంటే కామం. అది మన జ్ఞానాన్ని, మన చైతన్యాన్ని బలహీనపరిచే ఒక శక్తివంతమైన అడ్డుగోడ అని. దాని ప్రభావం కూడా ఒకేలా ఉండదు, వివిధ తీవ్రతల్లో ఉంటుందని భగవద్గీత మనల్ని హెచ్చరిస్తోంది. ఈ ఆవరణాలు అంటే ఈ కప్పడాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం, వాటిని దాటడానికి మొదటి మెట్టు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మన రోజువారీ జీవితంలో మన అనుభవాలను, నిర్ణయాలను గమనించుకున్నప్పుడు మనల్ని ప్రభావితం చేస్తోన్నది పొగలాంటి ఆ క్షణికమైన ఆవేశమా, లేక దుమ్ములాంటి పాతుకుపోయిన ఇష్టాయిష్టాలా, లేదా మావిలాంటి ఇంకా లోతైన అజ్ఞానమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అది మన స్వీయ అవగాహనను, మన ఎదుగుదలను ఎంతగా మార్చగలదు? ఈ ప్రశ్నతో శ్రోతలను ఆలోచింపజేద్దాం.